ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెప్పు నీలిమా, అమ్మమ్మ చెప్పింది నిజమేనా? నిజమే ఆంటీ. ఆ బౌల్ నేనే మార్చాను. నిన్ను ఆంటీ చెప్పు, ఎందుకు చేసావు? ఇంకెందుకు చేస్తుంది? చాందినిని తల్లి కాకుండా చేయడానికి. ఆంటీ ప్లీజ్. ఇదంతా భాను చేసిందని చెప్పడానికే చేసింది. భానుని ఇంట్లో నుంచి గెంటించేయడానికే చేసింది. ఇన్నాళ్ళు నీ తప్పు లేదు, మొత్తం మీ మావయ్య తప్పులు చేశాడని ఊర్మిళ గుడ్డిగా నమ్మింది. నీ తప్పు లేకపోయినా కూడా నువ్వు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డావని నువ్వెంతో మంచిదాని అనుకుంది. అంతేకాని ఈ ఇంటి ఉప్పు తింటూ ఇంత విశ్వాసఘాతకానికి పాల్పడతావని కల్లో కూడా ఊహించలేకపోయాం మేము. మనుషుల ప్రాణాలు తీయటం వాళ్ళ మావయ్య వృత్తి కదా మావయ్య. ఆయన పెంపకంలో పెరిగిన మనిషి కదా, ఇంతకన్నా గొప్పగా ఎలా ఆలోచిస్తుంది మావయ్య? అందుకే ఈ నీలిమ ఇంట్లో ఉంటే అప్పుడు మేము ఇంట్లోంచి వెళ్ళిపోయాం. కానీ మళ్ళీ అందరం కలిసిపోవడాన్ని చూసి నీలిమ భరించలేకపోతుంది. నీడలా మనతోనే ఉంటూ అవకాశం కోసం ఎదురు చూసింది. ఇదిగో ఇప్పుడు ఇలా చేసి దొరికిపోయింది. ఏంటి నీలిమా ఇది? నిన్నొక స్నేహితురాలు అనుకున్నాను. నా భార్య అయినందుకు నా భాను మీదనే కోపం మాత్రమే ఉందనుకున్నాను. కానీ నీ మనసులో ఇంత విషం దాగుందని నేను ఊహించలేకపోయాను. లేదు కార్తీక్. ఇంకా ఇలాంటి దాంతో మాట్లాడి ప్రయోజనం లేదు. దాన్ని మెడ పట్టుకుని బయటికి తోసేయ్. ఆంటీ నన్ను క్షమించండి ఆంటీ. నిజంగా నేను తింటున్న ముక్కలు చెప్పగా ఉన్నాయని కిచెన్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇంకో బౌల్లో ముక్కలు కనిపించాయి. అవి బాగుంటాయేమో అని నేను తీసుకున్నాను. అవి చాందినికి ఇస్తుందని నేను ఊహించలేకపోయాను. తర్వాత అవి చాందిని తిన్నదని కూడా నాకు తెలీదు. కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్దామని నేను చెప్పాను కార్తీక్కి. పైగా నేను అమెరికాలో పుట్టి పెరిగిన దాన్ని. నాకు ఇలాంటివేవీ తెలీదు. అందుకే అలా పెట్టి వెళ్ళిపోయాను. ఇది నేను కావాలని చేసింది కాదంటీ. ఇంకా మీకు నా మీద నమ్మకం లేకపోతే మీరు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కానీ చెయ్యని తప్పుకి మీరు శిక్షించారని నాకు తెలుసు. అందుకే నన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చారు. నేను ప్రాణాలు తీసుకుంటేనే మీరు నా నిజాయితీని నమ్ముతాను అంటే మీ ముందే నేను ప్రాణాలు తీసేసుకుంటాను ఆంటీ. కానీ ఒక దోషిగా మాత్రం ఈ ఇంటి నుంచి నేను బయటకు వెళ్ళలేను ఆంటీ. ప్లీజ్ ఆంటీ. సరే నీలిమా, కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నీకు తినడం ఇష్టం లేకపోతే డస్ట్బిన్లో పారే. అంతేకాని అలా టేబుల్ మీద పెట్టేసి వేరే వాళ్ళ ప్రాణాల మీదకి మాత్రం తీసుకురాకు. అది కాదు ఊర్మిళ. అమ్మమ్మ, నిజమేంటనేది పూర్తిగా తెలియకుండా నిందలు వేయటం అనేది మంచిది కాదు. నువ్వు లోపలికెళ్ళు. చాందిని కూర్చోమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? ఓకేమ్మా. ఇప్పటికిప్పుడు
50 లక్షలు ఎవరిస్తారు? మనకున్న మార్గాలేంటి? ఒకటి అప్పు చేయడం, రెండోది వాలంటరీ రిటైర్మెంట్, ఇక మూడోది ఊర్లో ఉన్న పొలం అమ్మడం. పెదనాన్న కాఫీ. ఇవ్వు. పెదనాన్న నా కోసమే కదా ఇదంతా? పిచ్చి తల్లి, ముందిలా కూర్చో. తల్లిదండ్రులు పిల్లల కోసం కాకపోతే ఇంకేం ఆలోచిస్తారు చెప్పు? పిల్లల కోసం చేసేది ఏది కష్టం అనుకోరు. మీరు బాగుండడం కంటే మాకు కావాల్సింది ఏముంటుంది చెప్పు? అదే మీరు బాధలో ఉంటే మేము సుఖంగా ఉండలేం, కంటి నిండా నిద్రపోలేం. నేను మీ సొంత కూతురు కాదు కదా పెదనాన్న. అయినా నా కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారా? మిమ్మల్ని పెద్దమని నేనెంతో బాధ పెట్టాను. నా మీద కోపం లేదా? పిచ్చి తల్లి, కడుపున పుడితేనే పిల్లలు అనుకోనుంటే యశోద శ్రీకృష్ణుణ్ణి పెంచగలిగేది కాదమ్మా. మా పిల్లలు అనుకుంటే చాలు, అదే అన్నీ చేస్తుంది. బంధం అలా ఏర్పడిపోతుంది. నాకు 3 కూతుళ్ళు, వైశాలి, భాను, రామలక్ష్మి. నాకు 3 ఒకటే తల్లి, ఏ భేదమూ లేదు. అయినా నువ్వు చేసే అల్లరి మాకు సరదాగా ఉండేదే గాని మాకెప్పుడు కోపం వచ్చేది కాదు. కానీ పెదనాన్న నా కోసం 50 లక్షలు అప్పు చేస్తారా? అంత అప్పు ఎవరిస్తారు అంకుల్? మళ్ళీ వడ్డీతో కలిపి ఎలా తీరుస్తారు? అవును, అదే ఆలోచించే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నానమ్మా. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ అంతా కలిపితే 30 దాకా వస్తుంది. అప్పుడు మిగతా 20 ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందులో చిక్కేమిటంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవడానికి 6 నెలలైనా పడుతుంది. మనకా అంత టైం లేదు. అసలు అభిరామ్ మాట వింటున్నాడా అంకుల్? డబ్బు డబ్బు అని డబ్బు పిచ్చి పట్టిన వాళ్ళ వచ్చి ఎంత గొడవ చేశాడో చూశారు కదా. వినేవాడికి ఎవరైనా చెప్పచ్చు, మూర్ఖుడికి ఎవరు మాత్రం ఏం చెప్తారు? వద్దు తల్లి, ఆ అబ్బాయిని ఏమీ అనకు. ఎంతైనా ఆ అబ్బాయి మన వైశాలి భర్త కదా. అతన్నేమైనా అంటే వైశాలి బాధపడుతుంది. లేదు పెదనాన్న, అసలు నన్ను చేరదీయడం వల్లే కదా నాకు పెళ్లి చేసే బాధ్యత మీ మీదకొచ్చింది. ఆ పెళ్లి చేయడం వల్లే కదా మీరు డబ్బు ఇవ్వాలి అని నన్ను వాళ్ళు ఇక్కడికి పంపించారు. మా అమ్మ నాన్నలతో పాటు నేను కూడా చచ్చిపోయి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. ఏంటా మాట? ఇంకెప్పుడు అలా మాట్లాడకు. చూడు, నీ ప్రాణాల కంటే నాకు డబ్బు ఎక్కువేలా అవుతుంది? ఒక సమస్య వచ్చిందంటే దానికి పరిష్కారము భగవంతుడే చూపిస్తాడు. మనం ఎవరి దగ్గర వెళ్ళి చేజాపాల్సిన అవసరం లేదు. ఆ ఊర్లో 4 ఎకరాల పొలం ఉందిగా, దానికి ఇప్పుడు మంచి రేటు పలుకుతోందంట. ప్రెసిడెంట్ గారికి చెప్పి దాన్ని అమ్మకానికి పెట్టమని చెప్తాను. ఆ డబ్బులు రాగానే అభిరామ్కి ఇచ్చేద్దాం. అంతటితో ఆ సమస్య తీరిపోతుంది. ఆ పొలం అంటే మీకెంతో ఇష్టం కదా పెదనాన్న. పిచ్చి తల్లి, నా బిడ్డల కన్నా ఆ మట్టేమీ ఎక్కువ కాదు. మీ జీవితాలు బాగుపడ్డానికి ఆ పొలం పనికొస్తుందంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది చెప్పు? మీరిద్దరూ నాకు మాట ఇవ్వాలి. వైశాలికి ఇలాంటి సమస్య వచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో భానుకు మాత్రం తెలియనివ్వకూడదు. ఎందుకు అంకుల్? ఎందుకంటావేంటమ్మా, భానుకి ఆల్రెడీ సమస్యలున్నాయి. ఈ విషయం కూడా తెలిస్తే తను మరింత బాధపడుతుంది. ఈ సమస్యని మనమే ఎలాగోలా సాల్వ్ చేసుకుందాం. సరేనా? సరేనా? సరే పెదనాన్న. మెల్లగా మెల్లగా చాంద్రి, కూర్చో. నడువు నొప్పి ఎలా ఉంది చాంద్రి?
వామిటింగ్స్ అయ్యాయి కదా? వాంతులు అయ్యాయి కదా, అలాగే ఉంటుంది. కాసేపు రిలాక్స్ అవ్వు, తగ్గిపోతుంది. నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు, కాళ్ళు పైకి పెట్టు. జ్యూస్ లాంటిది ఏమైనా తాగుతావా? ఇప్పుడేమొద్దు. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. అన్నయ్య, చాందినికి ఎలా ఉంది? బానే ఉందమ్మా. నడుము నొప్పిగా ఉందంటే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చాను. ఆయింట్మెంట్ ఏదైనా రాస్తాను. వద్దమ్మా, తను రిలాక్స్ అవుతుంది. నాకెందుకు ఇదంతా నీలిమ కావాలని చేసింది అనిపిస్తోంది అన్నయ్య. అనిపించడం కాదమ్మా, అదే నిజం. మన గురించి నిజం ఎవరికి చెప్పలేకపోయిందని రగిలిపోతుంది. ఎలాగైనా పగ తీర్చుకోవాలని మనసులో కుట్ర పెంచుకుంది. అవకాశం ఎలా దొరుకుతుందా అని ఎదురుచూసింది. చివరికి ఇలా చేసింది. తప్పించుకోవడానికి అవకాశం వచ్చింది కాబట్టి చాలా తెలివిగా తప్పించుకుంది. ఆ దేవుడి దేవల్ల చాందినికి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. పొరపాటున ఏమైనా జరుగుంటే ఈ మచ్చ జీవితాంతం ఉండిపోయేది. అత్తయ్యకి బాధ ఎప్పటికీ మిగిలిపోయేది. ఏమీ కాలేదని నేను ఊరుకున్నానమ్మా. లేకపోతే ఈ పాటికి ఆ నీలిమని చంపేసి ఉండేవాణ్ణి. నన్ను బాధపెట్టినా క్షమిస్తానేమో కానీ నా వాళ్ళని ఏడిపిస్తే మాత్రం నేను ఊరుకోనమ్మా. వాళ్ళ మావయ్య వల్ల నా డాడ నాకు దూరం అయ్యాడు. ఇప్పుడు ఈ నీలిమ వల్ల నా బిడ్డ నాకు దూరం చేయాలనుకుంటుంది. ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలను. ఈ విషయంలో నీలిమని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం తనని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మనమ్మా. ఓ నీలిమ అంతు చూస్తాను. ఏంటమ్మమ్మా నువ్వనేది? అసలు నీలిమ అంతు చూడడం ఏంటి? అంటే నీ ఉద్దేశం ఏంటి? నీలిమ కావాలని ఇదంతా చేసిందంటావా? చాందిని కడుపులో పెరుగుతున్న బిడ్డని పోగొట్టాలని చూసిందంటావా? అవును ఊర్మిళ, నువ్వు దాన్ని ఎంత నమ్మినా నేను మాత్రం నమ్మలేకపోతున్నానే. ఇదంతా కావాలని చేసింది అనిపిస్తుంది. అట్లకాడ కాల్చి 4 వాతలు పెడితే మొత్తం నిజమంతా అదే కక్కుతుంది. నీలిమ చెడ్డదే బామ్మ, కాదని నేను అనను. కానీ మరీ ఇంత దుర్మార్గురాలంటే ఎందుకో నమ్మలేకపోతున్నాను. మనందరం మంచివాళ్ళం కాబట్టి ఇలా మంచిగా ఆలోచిస్తున్నావురా. గాడిదలా పెరిగిన దానికి బొప్పాయి ముక్కలకి కర్బూజా ముక్కలకి తేడా తెలీదు. అక్కడది బౌల్ మార్చడం నేను చూశాను. వీడియో కాల్లో ఉన్న రంగమ్మ కూడా చూసింది. పోనీ తెలియకి తిందామని తీసుకెళ్ళింది అనుకుందాం. బౌల్ మార్చాల్సిన అవసరం దానికే ఉంది. దీన్ని బట్టి నీకు అనుమానం రావడం లేదా? అంటే ఇదంతా తను పక్కా ప్లాన్తోనే చేసిందని చెప్పి అనుమానిస్తున్నావా? సందేహమే లేదు ఊర్మిళ. అసలే అది శకుని లాంటిది. మంచిగా మనతోనే ఉంటూ మన మంచే కోరుకున్నట్టు నటిస్తూ ఇలా నిలువున ముంచేస్తుందే. పాతాళానికి పడిపోయే వరకు మనకి తెలీదే అది మనల్ని ముంచేస్తుంది అని. ఆ నిజం కూడా మనం త్వరగా తెలుసుకోలేము. ఉప్పెనలో నుంచి తప్పించుకోవచ్చు, మంటల్లో నుంచైనా బయటపడచ్చు. కానీ ఇలా నట్టింట్లో ఉండి నమ్మించి ముంచే వాళ్లతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుభవంతో చెప్తున్నాను ఊర్మిళ, అర్థం చేసుకో. సరే అమ్మమ్మా, నువ్వింతలా చెప్తూ ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటాను? ఇప్పుడే మాట్లాడదాం పద. పద. నిజమే అన్నయ్య, గట్టిగా నీలిమాకి వార్నింగ్ ఇవ్వకపోతే ఇలా ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంటుంది. ప్రతిసారి ఎంతని కనిపెట్టగలం, ఎలా కాపాడుకోగలం? అవును, నా మేనకోళ్ళేంటి ఇంకా ఫోన్ చేయలేదు? ఆవిడ వేసిన ప్లాన్తో ఆవిడే బుక్ అయిందేమో సార్. మళ్ళీ మీతో తెట్టించుకోవడం ఎందుకని మానేసి ఉంటుంది. నీకు ఈ మధ్య వేటకారం ఎక్కువైంది. ఈ మధ్య మీతోనే సావాసం చేస్తున్నా కదా సార్. అవునా? అది సరే గాని జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాశారా? మన జైలు లైబ్రరీలో ఉందేమో చెక్ చేసి చెప్పు. ఎందుకలా చూస్తావు? నేను ఇప్పుడే చెప్పమని చెప్పలా, చెక్ చేసి చెప్పమని చెప్పా. ఏం మాట్లాడుతున్నారు సార్? జైలు నుంచి తప్పించుకోవడం ఎలా అనే బుక్ ఎవరైనా రాస్తారా? అలా రాస్తే వాడు బయట ఉంటాడా? మీలాగే ఏదో ఒక జైల్లో ఉంటాడు. బుక్ మాత్రం లైబ్రరీలో ఉండదు సార్. సరేలే, గ్రేట్ ఎస్కేప్ అని ఇంగ్లీషోడు సినిమాయే తీశాడు. నేను చూశాను సార్. చివరికి వాళ్ళందరిని తీసుకొచ్చి మళ్ళీ లోపల వేశారు. జైల్లో పెట్టేదే వెధవ పనులు చేయకూడదు అని. ఇక్కడికి వచ్చాక మారిపోవాలి లేదా చచ్చిపోవాలి
అంతేకాని పారిపోవడం ఉండదు సార్. పిచ్చోడా, మీరు బలమైన గోడల మధ్య బంధిస్తే మేం తెలివైన ఎత్తులతో ఎలా తప్పించుకోవాలో మాకు తెలుసులే. ఎంత పనైంది. బానుని బుక్ చేద్దామనుకుని నేను బుక్ అయిపోయాని. ఆ ముసల్ది అదే టైంకి వీడియో కాల్ మాట్లాడాలా ఏంటో. జాగ్రత్తగా ఉన్న నేను అది కూడా చూడకుండా ఎలా ఉన్నానో. వీళ్ళెవ్వరికీ అనుమానం రాకుండా చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఏంటంటే అలా చూస్తున్నారు? ఏమైంది? మమ్మల్ని చూసి నువ్వు నీళ్ళెందుకు తాగుతున్నావో అది చెప్పు. అదే లేదు బామ్మా, దాహం వేసేసరికి. మేము వచ్చేసరికి ఏదో ఆలోచిస్తున్నావు కదా, ఏం నీలిమాది? చెప్పు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నానని. కట్టుకథలు చెప్పడం నీకు బాగా అలవాటు కదా. మీరేంటి ఇలా అడుగుతున్నారు? అసలేమైందండి? చాందినికి అబార్షన్ జరగాలని చెప్పి ఎందుకు కోరుకున్నావు? నా కూతురు కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ మీద నీకు పగేంటి నీలిమా? తను తల్లవుతుందని చెప్పేసి మేమందరం ఆనందపడుతున్నాం, కానీ నువ్వు అసహ్యపడుతున్నావా? ఎందుకు? ఏంటంటే ఇది? పొరపాటు జరిగిందని చెప్పాను కదా. అయినా మీకు నమ్మకం కలగలేదా? నన్ను ఎలా నిలదీస్తున్నారు? అసలు నా మీద ఎందుకంటే మీకు డౌట్? ఎందుకు రాకూడదు నీలిమా? నీ ప్రవర్తన అలాగే ఉంది. బౌల్ని మార్చాల్సిన అవసరం నీకే ఉంది. అది కాదు కార్తీక్, 2 బౌల్స్లను ఒకేలాంటి పీసెస్ ఉన్నాయి. అందుకని ఆ బౌల్ తీసుకుని ఈ బౌల్ అక్కడ పెట్టాను. అందులో తప్పే ఉంది. వెనకటికి నీలాంటిదే అమ్మా నాన్నల్ని హత్య చేసి నేను అనాథని నాకు శిక్ష వేస్తారని జడ్జి గారి ముందు కన్నీళ్లు పెట్టుకుందంట. అలా ఉందే నీ వ్యవహారం. పెద్ద తెలివితేటలు చూపించుకో. నీ బుద్ధేంటో మా అందరికీ తెలుసు. గోతిగాడు నక్కలేగా మీ మావయ్య కూడా నీలాగా మంచి మాటలతో ఈ ఇంట్లో తిరిగేవాడు. వాడేదో కుందేలు కన్నా అమాయకుడు అనుకుని ఊరిమిలా నమ్మింది. కాని వాడేం చేశాడు? చివరికి దీని ప్రాణాలే తీయాలనుకున్నాడు. ఈ నంగనాచి మాటలు ఎవరికైనా చెప్పు, మా దగ్గర కాదు. నువ్వేంటో నీ బుద్ధేంటో మొత్తం చదివిన దాన్ని. పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలాంటి బుద్ధి తక్కువ పని చేసావనుకో, మరుగుతున్న నూనె తీసుకొచ్చి నీ మొహం మీద పోసేస్తాను. ఏమనుకున్నావో? ప్లీజ్ బామ్మ, అలా మాట్లాడకండి. మీరందరూ ఇలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. నన్ను అర్థం చేసుకోండి ఆంటీ. ఈ కుటుంబం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరందరూ అంటే నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆంటీ. మీలో ఎవరికైనా ఏదైనా బాధ కలిగితే నేను ఏడుస్తాను. అలాంటిది నేనెందుకు ఇలాంటి పనులు చేస్తానంటీ? మీ కుటుంబానికి మా మావయ్య అన్యాయం చేశారని కదా నేను చనిపోవాలనుకున్నాను. నా తప్పు లేదని తెలుసే కదా మీరు నన్ను ఇంటికి తీసుకొచ్చారు. మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు ఆంటీ. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను అందరికన్నా ఎక్కువగా అభిమానించి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నన్ను నమ్మండి ఆంటీ.
ఇప్పుడు నా కూతురు తల్లి కాబోతుందని చెప్పి తన విషయంలో ఏ పొరపాటు జరిగినా సరే వాళ్ళని నేను వదిలిపెట్టను. ఒకవేళ నువ్వు చెప్పిందంతా కూడా నిజమే అనుకుందాం నీలిమా, కానీ నువ్వు ఫ్రూట్స్ తింటున్నప్పుడైనా అవి బొప్పాయి కాదని చెప్పి నీకు అర్థం కావాలి కదా. మరి దానికేం సమాధానం చెప్తావు? అదేంటో చప్పగా ఉన్నాయని దాని మీద చాక్లెట్ సిరప్ వేసుకుని తిన్నానంటే దాంతో ఆ చాక్లెట్ ఫ్లేవర్లో నాకేం తెలియలేదు. ఇది పొరపాటున జరిగింది కానీ నేనేం కావాలని చేయలేదా ఆంటీ? ఒక్కదాన్ని ఒంటరి పోరాటం చేయలేకపోతున్నాను. నాకు నీ సహాయం కావాలి మావయ్య. నువ్వు బయటికి రావాలి. నేను బయటికి రావడం ఏంటమ్మా? ఏదైనా ప్లాన్ చేసావా? అర్థమైంది కదా? ఐడియా చెప్పావు కదా, ఇంకా అల్లుకుపోతాను.